హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ కదా? ఆల్ గుడ్ కదా? ఎవ్రీథింగ్ గుడ్ కదా? అవునండి, మన ఈ వారానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా గుడ్డు కాబట్టి. సో ఈ రోజు నేను మీకోసం చేసేస్తున్నాను గుడ్డుతో సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మరి సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని తయారు చేసేద్దాం. మీకు వీసా లేకపోయినా పాస్పోర్ట్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఈ ఫ్రైడ్ రైస్ తినొచ్చు అనమాట. జస్ట్ మీ ఇంట్లో టీవీ ఉండి ఆ టీవీలో మీరు అభిరుచి ఛానల్ ని ట్యూన్ చేస్తే, అయ్యో ట్యూన్ చేయకపోతే ఈ మాటలు ఎలా వింటారు చెప్పండి మీరు, మరీ కదా. సో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రెసిపీ నాకు ఎలా వచ్చిందంటే, నేను సింగపూర్ వెళ్ళాను కాబట్టి వచ్చింది అని మీరు అనుకోకండి. నేను సింగపూర్, నా లాంగ్వేజ్కి ఏమైంది, ఓకే సారీ. సో సింగపూర్ వెళ్తే వచ్చిన లాంగ్వేజ్ కాదు, సింగపూర్ వెళ్తే వచ్చిన రెసిపీ కాదనమాట ఇది. సో ఇక్కడే నేర్చుకున్న రెసిపీ, ఇక్కడ తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హైదరాబాద్లో తినడం వల్ల ఛార్జెస్ ఏమి పడవు, రోమింగ్ ఏమి పడదు, ఇక్కడ చేసుకొని కూడా మీరు తినొచ్చు. సో దీంట్లో మనం వేసేద్దాం ముందుగా ఆయిల్. రైస్ ఐటమ్స్లో ఎక్కువ ఆయిల్ వేస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా, అందుకే తక్కువ వేసుకోండి. ఓకే, సో ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఫ్రైడ్ రైస్లో చాలా రకాల ఫ్రైడ్ రైస్లు ఉంటాయి, అలాగే ప్రతి ఏరియాకి ఒక ఫ్రైడ్ రైస్ ఉండొచ్చేమో, అక్కడ కూడా రైస్ తింటారు, వాళ్ళు కూడా రకరకాలుగా రైస్లో డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. కానీ మనకంటే ఎక్కువగా రైస్ అయితే తినరు. మేబీ మనమే అనుకుంటా, మన ఇండియాలోనే రైస్ని ఎక్కువగా తింటాం. చాలా మంది మన ఇండియాలో కూడా చాలా ప్రాంతాల్లో తినరు, ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలోనే ఎక్కువ రైస్ తినడం జరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం రోటీల మీద బతికేస్తూ ఉంటారు. దేవుడా, రోటీ అంటే నాకు అసలు రైస్ ఉండాల్సిందే, రైస్ లేకపోతే అసలు ముద్ద దిగదన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఎండు మిరపకాయలు ఇలా వేస్తే పగిలి ముఖం మీదకి వస్తాయి కాబట్టి కొంచెం చీల్చి వేద్దాం. ఓకే, నాకు తెలిసి మీరు ఈ రెసిపీ మాత్రం ఇంట్లో చేసి ఉండరు, ఆ విషయం మాత్రం నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇది చాలా సరికొత్త రెసిపీ అన్నమాట. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎండుమిరపకాయలు, మార్చేయకండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి మీరు ఉల్లిపాయలు. ఉల్లిపాయ కూడా ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, సింగపూర్లో వాళ్ళకి అంత ఓపిక ఉండదు అనమాట దాన్ని ఫ్రై చేసే అంత, అందుకే సగం సగం. అలా కాదు, సగం సగం ఫ్రై అయితేనే బాగుంటుంది. మీకు చైనీస్ ఐటమ్స్ కూడా అన్నీ అంతే కదా, ఎక్కువగా బాయిల్డ్ అవ్వవు, ఎందుకంటే దాని టేస్ట్ పోతుంది. మరీ ఎక్కువ నూనెలో వేగిపోయింది అనుకోండి, అసలు ఉల్లిపాయ ఏదో బంగాళదుంప ఏదో మనకు తెలియదు కదా, అలా. సో చక్కగా ఎండుమిరపకాయల ఘాటు ఈ ఉల్లిపాయలకి పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం లైట్గా, ఎందుకోసం అంటే దీనికోసం, ఉల్లిపాయల కోసం అంతే. నేను చెప్పాను కదా మీకు ఇది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అని చెప్పి. సో వెంటనే దీంట్లో మనం వేయాల్సినవి వేసేద్దాం. కొంచెం పసుపు, ఇది మనకి పసుపు కలర్లోనే ఉంటుందన్నమాట, అందుకే కొద్దిగా ఎక్కువే పసుపు. ఇప్పుడు ఇందులో వేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, కోడి. ఇంతకీ కోడి ముందా గుడ్డు ముందా? అందుకే అవన్నీ ఆలోచించకుండా చక్కగా ఎగ్స్ దగ్గరలో దొరికితే వాటిని తీసుకొచ్చి ఇలా ఫ్రైడ్ రైస్ చేసేయండి. అది ఏం ఫ్రైడ్ రైస్? సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, సో ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం ఈ ఎగ్స్ అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ పగలకొట్టి ఆ గుడ్ల సొన దీంట్లో పోసుకోవడం జరిగింది. 3 కోడిగుడ్లు వేసినాను 1 కప్ రైస్ కి. ఇది ఇందులో వేసేసుకుందాం ఇలానే. బాగుంది కదా, కదపకండి, ఇది కాస్త అవ్వాలన్నమాట. ఇది వేగకపోతే మీకు ఆ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అందుకే కొంచెం అది గట్టిగా అయిన తర్వాత దాన్ని వేసి అప్పుడు మనం కలపాలి. ఎగ్ బుర్జీ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంది కదా, రెగ్యులర్గా అదే కదా చేస్తారు. సో ఇది కూడా అంతే, ఎగ్ బుర్జీ లాగే చేయాలి, కానీ కొంచెం వేడయ్యాక. ఈ ఎల్లోస్ ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసేయకుండా కాస్త టర్న్ చేసుకొని ఉడికిన తర్వాత దాన్ని మనం బుర్జీలా చేస్తే బెటర్ అన్నమాట. ఇది సంగతి. సో ఇలా అవ్వాలి, ఇది చక్కగా ఇవి వేగాలన్నమాట బాగా.
మీ ఇష్టం. పెద్ద పెద్ద ముక్కల్లా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మరి ఎక్కువగా దీన్ని బుర్జీ సన్నగా చేసేయకుండా కాస్త అలా పెద్ద పెద్దగా ఉంటేనే ఇష్టంగా తింటూ ఉంటారు. అలా ఉంచితే ఎగ్ కనపడుతుంటే పర్వాలేదు, ఎగ్ కనపడకుండా కూడా దీన్ని చిన్నగా చేసేయచ్చు అనమాట. సో కొంచెం మనం ఇలానే ఉంచుదాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం నెక్స్ట్. సో ఇందులో వేసేద్దాం బాస్మతి రైస్. నేను చక్కగా 100% కుక్ చేశాను. బిర్యానీకి అయితే మనం అంత కుక్ చేయం, ఎందుకంటే ఆ తర్వాత ఆ వాటర్లో ఉడుకుతుంది కాబట్టి. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి రైస్ తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని చక్కగా 100% ఒక 40 minutes బాస్మతి రైస్ని నానపెట్టి ఆ తర్వాత ఉడికించాను అనమాట. ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ ఎప్పుడు. ఇది మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, రైస్ని ఎక్కువ సార్లు కలిపితే చూసారా ఎంత పొడుగ్గా ఉందో ఈ బియ్యం. ఇది మనం ఎక్కువ సార్లు కలిపామనుకోండి కిచిడి అవుతుంది అనమాట, ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది మామూలు రైస్కి బాస్మతి రైస్కి తేడానే తెలియదు. సో అందుకనే ఇప్పుడు వేయాల్సినవన్నీ ఇందులో వేసేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, టేస్టింగ్ సాల్ట్ చాలా కొంచెం ఒక చిటికెడు, జీలకర్ర పొడి కొంచెం, సాల్ట్ తగినంత, కొద్దిగా మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఎక్కువ కాదు కొద్దిగా, ఎందుకంటే ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. మళ్ళీ మీరు చిల్లీ పౌడర్ వేసారనుకోండి అది రెడ్ కలర్లోకి మారిపోతుంది అనమాట. అది సంగతి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఒక 1/2 టీ స్పూన్ సోయా సాస్. ఎనఫ్. ఇప్పుడు దీన్ని చక్కగా మనం కలుపుకుందాం. చక్కగా అంటే కాస్త నెమ్మదిగా. ఎంత ఈజీగా కూడా అయిపోయింది. చూసారా, ఎగ్ మాత్రం మనకి రెడ్ కలర్లో ఉంది, రైస్ మొత్తం ఎల్లో కలర్లో ఉంది. అంటే మనం ఆ టైంలో ఏంటంటే ఎగ్ వేసిన తర్వాత ఇమీడియట్గా మనం వేసాం కదా దాంట్లో చిల్లీ పౌడర్, అందుకనే ఎగ్ పట్టుకొని ఉందన్నమాట. సో భలే కలర్ వచ్చింది ఇది. ఓకే, అయిపోయినట్టే అండి. ఇంకా జస్ట్ ఒక 2 seconds అంటే దీంట్లో ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వేసిన పౌడర్ మసాలాస్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టుకోవాలి కదా, ఆ స్పైసెస్ అన్నీ పట్టుకునేంత వరకు కాస్త దీన్ని ఇలా ఉంచేద్దాం. చక్కగా ఎగ్ కనిపిస్తుంది కదా. ఓకే, దీన్ని గార్నిష్ చేయాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. స్పైసెస్ అన్నీ చేసేసాం, దీంట్లోనే వేసేసి చక్కగా కలిపాం అనమాట. ఈ గుమ్మగుమ్మలు ఆల్రెడీ వచ్చేస్తుంది, అందుకనే దీన్ని టేస్ట్ చేయడం మాత్రమే ఉంది. ఆ పని కూడా చేసేద్దాం. ఇందులో పసుపు ఎక్కువ వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా వచ్చింది. నేను ఏదో సమ్ రెస్టారెంట్లో తిన్నాను, ఎల్లో రైస్ అని ఇస్తూ ఉంటారు అక్కడ అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది, కానీ ఎగ్తో చేసాం కాబట్టి ఇది ఇంకా టేస్ట్ ఉందన్నమాట. భలే ఉంది. ఈ సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా. చెప్పాను కదా, ఇది హైదరాబాద్ లో తయారు చేసుకోవచ్చు, ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కానీ తయారు చేసుకోవాలంటే జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే దీని రెసిపీ ప్రాసెస్ అనమాట. మరి అందుకే నోట్ చేసేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కోడిగుడ్డు సోనా, ఉప్పు, కారం, అజీనామోటో, పసుపు, జీరా పొడి, ధనియాల పొడి, నూనె, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు. సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. కొంచెం వేడయ్యాక ఇందులో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కాస్త పసుపు, కోడిగుడ్డు సోనా వేసి కాస్త వేగాక బుర్జీలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో
ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, ధనియాల పొడి 2 స్పూన్లు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, జీలకర్ర పొడి, తగినంత మిరియాల పొడి, కొంచెం ఉప్పు, హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వారాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా ఫాలో అయిపోవచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా ఈ రోజు సింగపూర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని. మరి ఇలాగే హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మీరు చక్కగా చూసేయచ్చు అభిరుచి ఛానల్ ని. మరి గుమగుమలాడే వంటతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.